బ్యాటరీస్ అనేవి డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి కదా! ఎక్కువ రోజులు గనక మనం ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో నిల్వ ఉంచినప్పుడు. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, చాలామంది ఆ గ్యాడ్జెట్స్ అనేవి పారేసేసి కొత్తవి కొంటూ ఉంటారు. ఎందుకంటే వాటిలో యాసిడ్ వెళ్ళిపోయి చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో, అలాంటప్పుడు మీరు ఈసారి నుంచి పారేయకుండా గ్యాడ్జెట్స్ అనేవి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో, అలానే మా ఇంట్లో ఈ కాలింగ్ బెల్ అనేది డిశ్చార్జ్ అయిపోయింది బ్యాటరీస్ అనేవి. సో, నేనైతే చూసుకోలేదండి. ఎందుకంటే అప్పుడు మేము కొన్ని మంత్స్ యూజ్ చేయలేదనమాట. అందుకని చెప్పి అలా జరిగింది. అప్పుడైతే నేను టెంపరరీగా వర్క్ అయ్యేటట్టు చేసుకున్నాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే అవన్నీ లూజ్ అయిపోయాయన్నమాట. అంటే షోల్డరింగ్ అనేది నేను చేయలేదు. అందుకని చెప్పి ఈసారి పర్మనెంట్‌గా షోల్డరింగ్ అనేది చేద్దాము అని చెప్పి ఓపెన్ చేసుకుంటున్నాను. సో, అప్పుడేం జరిగిందంటే యాసిడ్ అనేది లోపల పోవటం వల్ల మనం బ్యాటరీస్ పెట్టే ప్లేట్స్ ఉంటాయి కదా! ఆ ప్లేట్స్ అనేవి తుప్పు పట్టిపోయినాయి. అంటే అది యాసిడ్ అనేది తినేస్తుందనమాట. సో, అప్పుడు ప్లేట్స్ అనేవి ఇరిగిపోయినాయి. సో, ఆ ప్లేస్‌లో నేనేం చేశానంటే కాపర్ వైర్ అనేది ఉండలా చేసేసేసి పెట్టేసుకున్నా. అప్పుడు సర్క్యూట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి మళ్ళీ వర్క్ చేసింది. సో, ఇప్పుడు మళ్ళీ బ్యాటరీస్ అనేవి డల్ అయిపోయాయని. అందుకని చెప్పి నేను ఆ ప్లేట్స్‌కి ఇప్పుడు ఆ వైర్ కనెక్షన్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి నేను షోల్డరింగ్ అనేది చేస్తున్నాను. బట్ మీలో చాలామంది షోల్డరింగ్స్ అనేవి ఎవరికీ ఉండవు కదా! సో, షోల్డరింగ్ లేని వాళ్ళు ఏ ప్రాబ్లమ్ లేదండి. ఎక్కడైతే వైర్ అనేది లూజ్‌గా ఉంటుందో వాటిని ఎగ్జాక్ట్‌గా ఏ వైర్ ఎక్కడుంది అనేది చూసేసుకొని గుర్తుపెట్టుకోండి. ఓపెన్ చేసే ముందే ఒక వీడియో అనేది చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో, అప్పుడు మీకు ఏ కన్‌ఫ్యూజన్ ఉండదనమాట. సో, ఆ వైర్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో అవి చిన్నగా మళ్ళీ కట్ చేసుకొని కాపర్ బయటకొచ్చేటట్టుగా మళ్ళీ మీరు వాటిని ఏదైతే ప్లేస్‌లో ఉంటే చిన్న హోల్స్ అయితే ఉంటాయి డెఫినెట్‌గా. ఆ హోల్స్‌కి మెల్లేసేసుకోండి సరిపోతుంది. అవి ఎక్కువగా కదులుతున్నాయి అనిపిస్తే మాత్రం ప్లాస్టర్స్ అనేవి ఏసేసుకోండి. సో, ఇక్కడ నేనైతే కాపర్ వైర్ అనేది పెట్టేసేసుకొని బ్యాటరీస్ అనేవి పెట్టేసుకున్నాను. బట్ ఇప్పుడు షోల్డరింగ్ రాడ్ అనేది నేను తీసేసుకొని ఇక్కడ షోల్డరింగ్ అనేది చేసుకుంటున్నాను. బట్ నా దగ్గర ఫ్లక్స్ అయితే ఎక్కడ కనిపించలేదండి. ఫ్లక్స్ అయితే ఏమవుతుందంటే వేస్తే మనకి ఎక్కడైతే షోల్డరింగ్ అనేది వేస్తామో చాలా గట్టిగా ఉంటుందన్నమాట. అంటే మనకి గ్రీజు, తుప్పు అనేది ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు మనం షోల్డరింగ్ చేసుకునేటప్పుడు లెడ్ అనేది అక్కడ ఉండదనమాట. ఫ్లక్స్ అనేది పెట్టకపోతే. సో, ఫ్లక్స్ అయితే నేను ప్రస్తుతానికి నాకైతే దొరకలేదు. ఈసారి దొరికినప్పుడు నేను చూస్తాను ఒకసారి మళ్ళీ చేయటానికి. ప్రస్తుతానికైతే నేను ఫ్లక్స్ లేకుండా అయితే షోల్డరింగ్ అనేది చేసుకుంటున్నాను. నేనైతే షోల్డరింగ్ చేయమని అయితే రికమెండ్ చేయనండి. ఎందుకంటే ఇవి చాలా మందికి తెలీదు. బట్ కనెక్షన్స్ అయితే ఎక్కడైతే ఏవి ఉంటాయో అవి మీరు చూసేసుకొని యాజ్ టీజ్‌గా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే లెడ్ అనేది వర్క్ చేయటం లేదు. ఒక పిన్ అనేది విరిగిపోయిందనమాట. సో, నేనైతే తెచ్చుకోలేదు. మాకైతే దొరకడం చాలా కష్టం అనమాట. ఈ చిన్న చిన్న పార్ట్స్ అనేవి. సో, మనకి లైట్ అనేది మనకి అవి మోగుతున్నప్పుడు వెలుగుతుంది మ్యూజిక్‌తో పాటు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు లైట్ లేకపోతే మనకి. మనకి మెయిన్‌గా స్పీకర్ వర్క్ చేస్తే సరిపోతుంది. సో, నేను షోల్డరింగ్ చేసిన చోట ఏం చేస్తున్నానంటే ప్లాస్టర్ అనేది వేసేసుకున్నాను. మెయిన్‌గా మనకి ఇక్కడ ఏమవుతాయి అంటే డ్యామేజ్ అనేది ప్లేట్స్. ఆ ప్లేట్స్ బదులు మీరు తీసేసేసి కాపర్ వైర్ అనేది పెట్టేసుకోండి. మనకి ఫ్లో అనేది బావుంటుంది మళ్ళీ సప్లై అనేది. సో, సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. సో, ఇవి మళ్ళీ క్లోజ్ చేసేసుకొని మనం ఒకసారి చెక్ చేసి చూసుకుందాం ఎలా వర్క్ అవుతుందో లేదో. చూసారు గదా! ఫైనల్‌గా మా కాలింగ్ బెల్ అయితే మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత పనిచేస్తుందనమాట. ఎందుకంటే నేను చాలా లేట్‌గా ఇది రిపేర్ చేశాను. సో, మనం ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయి గదండీ! ఈ 2 వైర్స్ ఎక్కడైతే మనం తీసామో యాజ్ టీజ్‌గా అక్కడ ఇచ్చేయటమే. అంటే ఏ వైర్ దేనికిచ్చినా ఓకే మనకి వర్క్ అవుతుంది. ఇది 24/7 వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది సప్లై లేకపోయినా బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి మనకి కాలింగ్ బెల్ అనేది వర్క్ చేస్తుంది. సో, మనకి కాలింగ్ బెల్ అనేది చాలా ముఖ్యమండి. ప్రతి ఇంట్లో కాలింగ్ బెల్ అనేది ఉండాలనమాట. ఏదైనా డెలివరీస్ కానీ, ఎవరైనా వచ్చినప్పుడు కానీ, ఫ్రెండ్స్ కానీ చాలా వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మనకి కూడా. సో, ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అయిద్దనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.